హాయ్ డార్లింగ్ లాంటి మాటలు మాట్లాడేస్తూ ఉంటుంటారు. అది ఒక రొటీన్ పదం అన్నటువంటి కోణంలో. యాక్చువల్గా ఇదివరకైతే చెప్పుచ్చు కొడతారు. ఇప్పుడు కొన్ని పదాలు ఇప్పుడు ఆడమగ మధ్యన స్నేహాలు కాస్త డార్లింగుల దాకా వస్తే ఇప్పుడు ఆ డార్లింగ్ అన్నటువంటి పదం నిషేధమే అయ్యింది. పరిచయం లేని మహిళని డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపేనని కలకత్తా హైకోర్టు తేల్చి చెప్పింది. అలా పిలిచిన వ్యక్తిని ఐపీసీ 354A 509 సెక్షన్ల కింద నేరస్తులుగా పరిగణించవచ్చని చెప్పి తేల్చి చెప్పింది. ఈ మేరకు పోర్ట్ బ్లెయిర్లోని హైకోర్టు బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ జేసీఎన్ గుప్తా తీర్పిచ్చారు. లాస్ట్ ఇయర్ అండమాన్ నికోబార్లోని మాయాబందర్ ప్రాంతంలో దుర్గాపూజ సందర్భంగా పోలీసు సిబ్బంది బందోబస్తు చేస్తుంటే విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్తో జనక్రామ్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఉన్న అతను ఆమెను డార్లింగ్ అని పిలవడంతో పాటు చలానివ్వడానికి వచ్చావంటూ తిట్టాడు. అతని మీద మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీని మీద విచారణ చేపట్టే నార్త్ మిడిల్ అండమాన్ ఫస్ట్ క్లాస్ కోర్టు అతన్ని దోషిగా తేల్చింది. 3 నెలల జైలు శిక్షతో పాటు 500 జరిమానా విధించింది. ఈ తీర్పును అడిషనల్ సెషన్స్ కోర్టులో అతను సవాల్ చేశాడు. దాన్ని తిరస్కరించారు. ఆ తర్వాత కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద విచారణ జరిపినటువంటి కోర్టు ఏం మాట్లాడాను అంటే డార్లింగ్ అన్నాను, అందులో తప్పే ఉంది, ప్రియమైన అన్నాను కదా అన్నటువంటిది. దానికి అది పరిచయం లేని వాళ్ళని అట్టట్లా మాట్లాడుతావు అంటూ ప్రియంగా జైలుకి వెళ్ళి శిక్ష అనుభవించు అని చెప్పి